అలానే శేషరావు, మన దేశంలో ప్రత్యేకించి ఉత్పత్తిదారుడు వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి వస్తువుకి ధర నిర్ణయించుకుంటారు. ఆ ధరకే కొనుక్కోవాలి. కానీ ఒక్క రైతుకు మాత్రం ఆ అవకాశం, అలాంటి ఛాన్స్ రానివ్వకుండా మన రాజ్యాంగం, మన దేశంలో ఉండే పాలకులు, మన దేశంలో ఉండేటువంటి వ్యవహారం కనిపిస్తూ ఉంటుంది. అందుకే రైతు పారిశ్రామికవేత్త అయినప్పుడే లాభసాటిగా ఉంటుంది వ్యవసాయం. మరి అది సాధ్యం అంటే సాధ్యం కాదు. అనేక మంది వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాము అని చెప్పి అన్నారు, కానీ బట్ అది లాభసాటిగా లేదు. కాకపోతే రైతు పారిశ్రామికవేత్తగా తనకై తాను మారితే తప్ప పరిష్కారం ఉండదు. అందుకే నిజామాబాద్ జిల్లాలో ఒక రైతు తనకై తాను పారిశ్రామికవేత్తగా మారాడు. అతను పండించినటువంటి పసుపు 2 ఎకరాలు, ఆ 2 ఎకరాల్లో పసుపుని అమ్ముకోలేక తక్కువ ధరకి ఆయనే ఒక ఐడియాతోటి ఒక యూనిట్ని పెట్టాడు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని. ఒక ఆటో కొన్నాడు, ఆటోకి ఒక మర కొన్నాడు, ఆటోలో మరను బిగించాడు, అలాగే జనరేటర్ పెట్టాడు. దాంతో అతనికి పండినటువంటి పంటని తీసుకొని ఇళ్లకు ముందుకు వెళ్ళి వాళ్ళ ఇళ్ల ముందే పసుపు కొమ్ములతోటి పసుపు ప్రాసెస్ చేసి అమ్మటం స్టార్ట్ చేశాడు. కళ్ళెదుటే కల్తీ లేనటువంటి పసుపు వస్తుందంటే ఎవరైనా వదులుతారు కదా. సో ఆయన 2 ఎకరాలలో పండించినటువంటి పసుపు కొమ్ముల్ని పసుపు చేసి ఇళ్ల ముందే అమ్మేసేసాడు. కిలో 400 నుంచి 450 రూపాయల మధ్యలో అమ్మారు. అలా ప్రతిరోజు ఒక 40 కేజీలు నుంచి 60 కేజీల దాకా అమ్మేవాడు. ఆయన పండించినటువంటి పంట అయిపోయింది. ఇక మిగిలినటువంటి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం మొదలుపెట్టాడు. ఇంటి దగ్గరికి వచ్చి పసుపుని కల్తీ లేకుండా ఇవ్వడం అనేది మహిళలను ఆకర్షించింది. దాంతో డిమాండ్ పెరిగిపోయింది. అందుకే నెల్లూరు నగరంలో ఇప్పుడు ఆయన దీన్ని విక్రయిస్తున్నారు. బహుశా రాబోయే రోజుల్లో దాన్ని విస్తరిస్తారేమో. బట్ ఒక రైతు తను పండించినటువంటి పంటకి ధర లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా పారిశ్రామికవేత్తగా మారిపోయాడు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి వెళ్ళిపోయాడు. అది కూడా మొబైల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్. దాని ద్వారా ఇప్పుడు ఆయన లబ్ధి పొందుతున్నాడు. బట్ ఆయన స్ఫూర్తిగా తీసుకుంటే కనుక రైతులందరూ పారిశ్రామికవేత్తలుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అదే జరిగితే కనుక అప్పుడు మిగిలినటువంటి ఉత్పత్తిదారులు ఎవరైతే తాము తయారు చేసినటువంటి వస్తువులకు నిర్ణయించుకుంటున్నారో అదే తరహాలో రైతు కూడా నిర్ణయించుకునేటువంటి రోజులు వస్తాయి. కాకపోతే అంత ఈజీ కాదు. బట్ ఇప్పుడు ఉండేటువంటి ఆధునిక యుగంలో సాధ్యమే. మరి ఇప్పుడు రమేష్ నిజామాబాద్ సంబంధించినటువంటి రైతు చేసినటువంటి ప్రయత్నం ఎలా ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.